వెల్కమ్ టు చిన్ని యూనిట్ 2021. ఓకే, ఇప్పుడు ప్రాబబిలిటీలోకి వచ్చేటప్పటికి థర్డ్ సమ్ చూద్దాం. థర్డ్ సమ్ అనేది ఏమంటాడంటే వై ఈజ్ ద టాసింగ్ ఈజ్ ద కాయిన్ కన్సిడర్డ్ టు బి ఏ ఫెయిర్ వే ఆఫ్ ద డిసైడింగ్ విచ్ టీమ్ షుడ్ గెట్ ద బాల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫుట్బాల్ గేమ్. ఓకే, ఈ బాల్ అనేది ఈ టీంకి ఇవ్వాలి, ఈ టీంకి ఇవ్వాలి అనేది నిర్ణయించేటప్పుడు టాస్ వేస్తారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, టాస్ వేయడానికి కారణం ఏంటంటే అది అన్ప్రెడిక్టబుల్. అంటే ఇప్పుడు ఏంటంటే కనుక ఖచ్చితంగా ఒకడికి ఫేవరబుల్గా అయితే ఉండదు అది. అంటే ఇప్పుడు నేను హెడ్ అండ్ టైల్ వేసాను అనుకో, హెడ్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయో టైల్ రావడానికి అంతే ఛాన్సెస్ ఉంటాయి, ఈక్వలీ లైక్లీ. కాబట్టి ఎవరి వైపు పార్షియాలిటీ అనేది చూపించదు కాయిన్. అంటే వీడి వైపు మనం ఖచ్చితంగా హెడ్ ఎలా వేసినట్టయితే టైల్ పడిపోతుంది, వీడికి ఫేవర్గా వస్తుందని ఉండదు. ఈక్వలీ లైక్లీ హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో టైల్ రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు అంటే హెడ్ అండ్ టైల్ అనేది వేస్తారు. వేయడం ధర్మం, ఎందుకంటే ఖచ్చితంగా మంచిదే. ఎందుకంటే ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు. ఇద్దరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే ఈక్వలీ లైక్లీ హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో టైల్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. అదే చెప్తున్నాం, వన్ వీ టాస్ ద కాయిన్ ద అవుట్కమ్స్ హెడ్ అండ్ టైల్ ఆర్ ద ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. హెడ్ రావడానికి టైల్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో అంతే ఉంటుంది. కాబట్టి సో టాస్ ఈజ్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. మనకు అర్థమైంది, ఖచ్చితంగా వేయొచ్చు. ఓకే, అంటే ఎవరికి పార్షియాలిటీని అయితే ఇది చూపించదు కాబట్టి ఓకే. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు ఈ ఛానల్ అయితే ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు సెమిస్టర్ 2 మొత్తం కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సెమిస్టర్ 2 అనేది కంప్లీట్గా అయిపోయింది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే.